పరలోకానికి వెళ్ళాలి అని అంటే ప్రియులారా, భూమి మీద శ్రమలను మనం లెక్క చేయకూడదు. ప్రభువుతో కూడా ఉండాలి అని అంటే భూమి మీద వచ్చే నిందలు మన యొక్క జీవితంలో ఏమాత్రము కూడా ఆలోచించి బాధపడకూడదు. ఇది ప్రభువు కోసం వచ్చే శ్రమలు, ప్రభువు కోసం వచ్చే నిందలు. అనేక చోట్లకు దేవుని వాక్యం చెప్పటానికి వెళుతున్నప్పుడు ఎంతో మంది తిడుతూ ఉంటారు, ఎంతో మంది బాధ పెడుతూ ఉంటారు, ఎంతో మంది హేళన చేస్తూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు ఎంతో మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పడాలి, వాటిని సంతోషంగా అనుభవించాలి. జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయుడి, పరలోకమందు మీకు మీ ఫలము అధికమగును అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయములో. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ లోకపు శ్రమలను చూసుకుని మనం బాధపడొద్దు. ప్రభు కోసం పడే బాధలు, ప్రభు కోసం పడే ప్రతి మాట, ప్రభు కోసం పడే ప్రతి బాధ, ప్రభు కోసం వచ్చే ప్రతి అవమానం, ప్రభు కోసం వచ్చే ప్రతి కష్టం మనము సంతోషంగా అనుభవిస్తే అది మనకు గొప్ప బహుమానంగా మారుతుంది. అది మన జీవితానికి మేలు కలిగిస్తుంది.